హైపర్ న్యూస్ కి స్వాగతం. సినీ రంగంలో మహారాజుల పేదల అభిమానాన్ని సంపాదించిన ఎన్టీఆర్ పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో టీడీపీ పార్టీని స్థాపించి అనతి కాలంలోనే ముఖ్యమంత్రి అయ్యారని, ఆయన ఆశయ సాధనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 27, 28, 29 తేదీలలో కడపలో టీడీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర మహానాడుకు ఘనంగా జరుగుతుందని, అన్న నందమూరి తారక రామారావు స్థాపించిన టీడీపీ పార్టీ ఎంతో మందికి రాజకీయంగా అవకాశం కల్పించిందని, పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ నిరంతరం శ్రమిస్తున్నారని గుర్తు చేశారు. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ను ప్రతిపాదిస్తున్నామని, మహానాడులో దీనిపై చర్చిస్తామని తెలిపారు. కడపలో జరిగే మహానాడుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ఈ నెల 27, 28, 29 తేదీల్లో మహానాయకుడు నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా మహానాడు కార్యక్రమం కడపలో మా నాయకుడు, జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మా యువ నాయకుడు లోకేష్ గారి నాయకత్వంలో జరుగుతుంది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీని నందమూరి తారక రామారావు గారు 1982లో స్థాపించడం జరిగింది. ఆ విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఎందువల్లంటే ఆనాడు ఆయన మొట్టమొదట సినీ రంగంలో మౌటం లేని మహారాజు. ఆ రోజు ఆయనే సాటి. అటువంటి సినీ రంగాల్లో యువరాజుగా, రాజుగా, మహారాజుకి ఆ మహానుభావుడు పేద ప్రజల కష్టాలను చూసి, ఒకసారి హెలికాప్టర్లో పోతుంటే కింద చూస్తే అన్ని గుడిసి ఇళ్ళు, ఆ రోజు ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి, అది మొత్తం సిమెంట్ ఉండవు, పైన ఓన్లీ రేకులు ఈకులు వేసుకునే పరిస్థితి చూసి నా ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా ఉంది, మా వాళ్ళందరూ కూడా పేదవాళ్ళకి ఇల్లు ఖచ్చితంగా కట్టించాలన్నటువంటి ఉద్దేశంతో, అలాగే పేదలకి కూడు గుడ్డ అలాగే ఇల్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు చెప్పక మానదు. ఆయన సంబంధించినటువంటి ప్రసంగాలు నేను మొట్టమొదటిసారిగా ఆయన ఆశీస్సులతో మున్సిపల్ చైర్మన్ గా గూడూరులో ఎన్నికయ్యాను. అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నా. ఆయన ప్రసంగాలు వింటుంటే ప్రతి ఒక్కరు కూడా ఆవేశం వచ్చేటువంటి కార్యక్రమం, నరాలు బాగా తెగిపోయేటువంటి, ఉద్రిక్తంగా మాట్లాడేటువంటి మహానుభావుడు. ఆయన మాట్లాడుతుంటే ఇంకా ఇంతసేపు మాట్లాడాలి, ఆయన ఇంకా చూడాలా అనేటువంటి వర్షంలో ప్రతి ఒక్కరు, ముఖ్యంగా యువత ఆయన యొక్క ప్రసంగాలకి ముఖ్యంగా ఆకర్షణ విషయాన్ని కూడా ఒకసారి మీ అందరికి కూడా గుర్తు చేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా రామారావు గారు రాజకీయాల్లో మాకు స్ఫూర్తి. ఎందువల్లంటే యువకులం మమ్మల్ని అందరినీ కూడా తీసుకొచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చదువుకున్న వాళ్ళకి టికెట్ ఇచ్చినటువంటి ఘనత ఆనాడు నందమూరి తారక రామారావు గారు అని చెప్తున్నా. చదువుకున్న వాళ్ళందరూ కూడా టికెట్ ఇచ్చారు మహానుభావుడు. అప్పుడు చదువు లేని వాళ్ళు ఉంటే ఆయన ఖచ్చితంగా చదివి ఉండాలా అని చెప్పి చదివి ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. అలాగే ఈరోజు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మీరు చూస్తున్నారు, గతంలో అమరావతి ఈ యొక్క రాష్ట్రానికి రాజధాని లేనటువంటి పరిస్థితుల్లో అమరావతి రైతుల దగ్గర నుంచి మొత్తం పొలాలన్నింటినీ కూడా ఆయన వాళ్ళ అనుమతితో స్వీకరించి అక్కడ అమరావతిలో రాజధాని కట్టిస్తే ఆయన ఓడిపోయిన తర్వాత ఒక ఆయన వచ్చి అసలు రాజధాని రూపురేఖలను మార్చి సర్వనాశనం చేసిన విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాం. ఈరోజు అదే అమరావతికి ప్రధాని మోడీ గారు వచ్చి స్వయంగా లక్షల కోట్లు పెట్టి ఈరోజు అమరావతి నిర్మాణం జరుగుతుంది. నిజంగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి త్వరలో వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు కూడా పెట్టి మా ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అమరావతి అని కేంద్ర ప్రభుత్వం చెప్పే విధంగా నిన్న పోయి కేంద్రంలో ఒప్పించిన విషయాన్ని కూడా ఒకసారి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే ఈరోజు కార్యకర్తలకి
ఊపిరి ప్రాణం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ అనేది ఒక వ్యవస్థ. ఈ తెలుగుదేశం పార్టీలో పనిచేసేటువంటి కార్యకర్తలందరి యొక్క సహాయ సహకారాలతో ఈరోజు మేమందరం కూడా ఎమ్మెల్యేలుగా అయినాం. వాళ్ళే లేకపోతే ఈరోజు మేము ఎమ్మెల్యేలు అవ్వలేము, మంత్రులుగా వేరే వాళ్ళు ఉండలేరు. అలాగే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని చేసినటువంటి పరిస్థితి మా కార్యకర్తలకే చెల్లుతుందని చెప్పి తెలియజేస్తూ మా నాయకుల్ని కార్యకర్తలు వెన్నంటి ఉండి ఈరోజు లోకేష్ బాబు గారు కాపాడుతున్నారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ ఖచ్చితంగా సహాయం చేసే కార్యక్రమం. భవిష్యత్తులో కూడా ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ గుర్తిస్తున్నారు. వాళ్ళందరికీ ఒక సర్వే చేసి గుర్తించి ఎవరైతే నిజంగా ఆర్థికంగా పెరుగుబడి ఉంటారో వాళ్ళందరికీ కూడా పెట్టుబడి పెట్టి వాళ్ళందరూ కూడా వ్యాపార రంగంలో దింపేదానికి నారా చంద్రబాబు నాయుడు గారు కంకణం కలుపుతున్నారని చెప్పి ఒకసారి మీకు తెలియజేస్తున్నా. అట్లాగే ఈరోజు పేదవాడిని గొప్పవాడిని చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కొత్త కార్యక్రమాన్ని ఒకటి ఏర్పాటు చేసి అధికారులని P4 పెట్టి అధికారులను కూడా పేద ప్రజల దగ్గరికి పంపించి ఎమ్మెల్యేలను కూడా రాత్రిపూట ప్రతి దగ్గర బస్ చేయమని చెప్పి మమ్మల్ని కూడా పంపించే కార్యక్రమం. గతంలో కూడా మా నాయకుడు మమ్మల్ని ఈ యొక్క దళిత తేజం తెలుగుదేశం అనేటువంటి కార్యక్రమం ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా దళిత వాళ్ళకి తిప్పినటువంటి మహానుభావుడు మా చంద్రబాబు నాయుడు గారు. ఆయనే లేకపోతే అన్ని రకాల ఎమ్మెల్యేలు, అన్ని కులాల ఎమ్మెల్యేలు ఉంటారు. సామాన్యంగా దళిత వాళ్ళకి పోరు. కానీ మస్ట్ అండ్ షుడ్గా అరుంధతివాడ, హరిజనవాడ, ఎస్టీ కాలనీలు, బీసీ కాలనీలు ఖచ్చితంగా మీరు వెళ్లాలా అని చెప్పి మమ్మల్ని పంపించి అక్కడ ఉన్నటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఆయన డబ్బులు ఇచ్చిన విషయాన్ని కూడా మీకు నేను తెలియజేస్తున్నాను. కాబట్టి అలాంటి మహానుభావుడు ఈరోజు నందమూరి తారక రామారావు గారి వారసుడుగా ఈరోజు తెలుగుదేశం పార్టీని ఆయన నాయకత్వం వహిస్తుండడం కూడా మా అందరి సంతోషం అని చెప్పి నేను తెలియజేస్తూ, అలాగే రేపు 4వ తేదీ జూన్ 4వ తేదీ ఏదో నేను ప్రకటించాను ఒక ఆయన, అదేదో దినం అంట, నాకు అర్థం కావట్లే. అంటే నాకు తెలిసి ఒక ఏమంటారు, ఈ రాష్ట్రాన్ని అంధకారంలోకి దింపి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈ రాష్ట్రాన్ని ఇష్ట ప్రకారంగా చేసినటువంటి రాత్రిని పారదోలి వెలుగుని ఇచ్చినటువంటి రోజు జూన్ 4వ తేదీ. ఆ రోజు రెడ్ వచ్చిన తేదీ అనమాట. దాన్ని ఆయన ఏదో ఒక దినంగా ప్రకటిస్తామని చెప్పి ఆ రోజు నుంచి మేము ఈ చేస్తాం. నువ్వు 5 సంవత్సరాలు ఏం చేసావు చెప్పు, నువ్వు చెప్పి తర్వాత మాట్లాడు. అంతేగాని ప్రజలందరూ కూడా సంవత్సరాలు చూసి విసిగిపోయి మిమ్మల్ని అందరూ కూడా తరివేసి కొత్త ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, యువ నాయకుడు ధైర్యశాలి మా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్ ని గెలిపించినటువంటి ఆ రోజు దినం ఈ రాష్ట్రానికి మంచి దినం, ఆ రాష్ట్రానికి శుభసూచకమైనటువంటి దినం 4వ తేదీ అని చెప్పి నేను తెలియజేస్తూ, మీరు ఎన్ని కళ్ళబుల్లి మాటలు చెప్పినా పేద ప్రజలు నమ్మే పరిస్థితి లేరని చెప్పి తెలియజేస్తూ, అలాగే 1-2 నెలల్లో ఏవైతే ఆ ఎలక్షన్ లో మేము వాగ్దానం చేశామో సూపర్ 6 అన్ని కూడా ఒకటెంబడి ఒకటి మేము చేసేటువంటి కార్యక్రమం ఉంది. రేపు ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000 రూపాయలు తల్లుల ఖాతాలో కాకుండా డైరెక్ట్ గా కాలేజీ ఖాతాలో వేసేటువంటి కార్యక్రమం. ఆగస్టు నుంచి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఆల్రెడీ పెన్షన్ ని పెంచాం. 30 రూపాయలు నందమూరి తారక రామారావు గారు పెన్షన్ పెడితే తర్వాత రాజశేఖర రెడ్డి గారు 5,000 చేస్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారు 2,000 చేయడం, దాని తర్వాత 1 సంవత్సరం పడింది 1,000 పెంచేదానికి గత గవర్నమెంట్ కి. మేము మళ్లీ గెలిచిన ఎమ్మెల్యేలకు కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఆల్రెడీ పెన్షన్ ని పెంచాం. 30 రూపాయలు నందమూరి తారక రామారావు గారు పెన్షన్ పెడితే తర్వాత రాజశేఖర రెడ్డి గారు 5,000 చేస్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారు 2,000 చేయడం, దాని తర్వాత 1 సంవత్సరం పడింది 1,000 పెంచేదానికి గత గవర్నమెంట్ కి. మేము మళ్లీ గెలిచిన వెంబడే మేము మళ్లీ 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తున్న విషయాన్ని కూడా ఒకసారి అందరూ గుర్తు చేస్తూ, గ్యాస్ సిలిండర్ కూడా ఈరోజు 3 గ్యాస్ సిలిండర్లు సూపర్ 6 పథకంలో భాగంగా పేదవాళ్ళకి ఇస్తున్నామని చెప్పి చెప్తున్నాం. తెలుగుదేశం పార్టీలో పనిచేయడం మాకు గర్వకారణం ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని చెప్పుకునే దానికి మాకెంతో గర్వంగా ఉందని చెప్పి తెలియజేస్తూ, 27, 28, 29 తేదీ జరిగే ఈ యొక్క మహానాడిని జయప్రదం చేయమని తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి తెలియజేస్తూ, మా నాయకుడు యువ నాయకుడు లోకేష్ బాబు గారిని వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గా మేము బలపరుస్తున్నాం. ఎందుకంటే ఆయన అవసరం కాబట్టి అది కూడా ఆ యొక్క తీర్మానంలో పెట్టి వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గా లోకేష్ బాబు ఎన్నుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
గూడూరు డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో ఆదివారం గున్నంరెడ్డి సేవా భరోసా ద్వారా సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 25 మంది పేదలకు నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. గూడూరు డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో ఆదివారం గున్నంరెడ్డి సేవా భరోసా ద్వారా సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. ప్రజేంద్ర రెడ్డి మాట్లాడుతూ గున్నంరెడ్డి మధుసూదన్ రెడ్డి సంఘానికే కాకుండా ఓజిలి మండలం బట్ల కనుపూరు గ్రామంలోని విద్యాపరంగా ఆధ్యాత్మిక పరంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటారని ట్రస్ట్ ప్రతినిధి అయిన బచ్చల రాజేష్ రెడ్డి చేతుల మీదుగా నెలకు సరిపడా సరుకులను పేదలకు అందించడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలోని గున్నం సేవా ట్రస్ట్ ప్రతినిధి బచ్చల రాజేష్ రెడ్డి, రాఘవరెడ్డి, డేగపూడి కిషోర్ రెడ్డి, ప్రహ్లాద్ రెడ్డి, వెంకటరామిరెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల 4వ ఆదివారం క్రమం తప్పకుండా ఈ 25 మందికి పలసరుకులు ఇస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రతి నెల కూడా ఇస్తున్నటువంటి గున్నం రెడ్డి సేవా ట్రస్ట్ అధినేతలైనటువంటి గున్నం రెడ్డి మధుసూదన్ రెడ్డి గారు, రాధమ్మ గారులకి మరి మా సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. వారు నిజంగా ఎన్నో కార్యక్రమాలు ఇవే కాకుండా వారి సొంతూరైనటువంటి ఓజిలి మండలం బట్లకనపూరి గ్రామంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు అంటే గుడికి సంబంధించిన కార్యక్రమాలు, అదేవిధంగా స్కూల్కి సంబంధించిన కార్యక్రమాలు, స్కూల్కి బస్సు వేయటం, ఆ పిల్లల్ని స్కూల్ దగ్గరికి పోయే మార్గాలు ఏర్పాటు చేయటం, తర్వాత డిజిటల్ క్లాసుల్ని ఏర్పాటు చేయటం, ఇట్లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు వారు చేస్తున్నారు. అందులో భాగంగా గూడూరులో ఉన్న మన సింహపురి రెడ్డి సంక్షేమ సంఘానికి ప్రతి నెల 4వ ఆదివారం ఈ కార్యక్రమాన్ని ఇస్తున్నటువంటి వారికి ఇద్దరికి దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ రెడ్డి జమునమ్మ రాలేదమ్మా, వెందోడి ప్రభా, వీరం రెడ్డి సుధాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి. ముఖ్యంగా రెడ్డి సంఘం ప్రతినిధులకు ఈ సేవా కార్యక్రమాన్ని ముందుగా అడిగిన వెంటనే చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఆయన గురించి ఏమని చెప్పాలా? ఇప్పుడు మధుసూదన్ రెడ్డి గారు గున్నం సేవా ట్రస్ట్ గురించి చెప్పాలంటే ఒక ప్రేమ్ సాగర్ రెడ్డి లాగా అంతకుముందు చెప్పుకునేది, కానీ ఆర్మేన్పాడు హై స్కూల్ కానీ, చిర్మాంచాన హై స్కూల్ అని చుట్టుపక్కల పరిధిలో ఉండేటటువంటి స్కూల్స్ పిల్లలు కానీ, ల్యాబ్స్ కానీ, అక్కడ ఉండే సౌకర్యాలు కానీ, వాళ్ళ గ్రామానికి వాళ్ళు చేసేటటువంటి సర్వీసు, రోడ్లు కావచ్చు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కావచ్చు, ముఖ్యంగా ఎడ్యుకేషన్ సంబంధించి చుట్టుపక్కల గ్రామాలలో అందరూ చదువుకోవాలంటే కులాలకి మతాలకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని చదువుకునేటటువంటి ఏర్పాటు చేయడం అనేది, అదేవిధంగా చదువు కొనసాగించడంతో పాటు ఎవరైతే ఎడ్యుకేషన్లో మంచి స్థితికి తీసుకుపోవాలనుకున్న వాళ్ళందరినీ కూడా చదివించడం, పర్యావరణానికి కృషి చేయడము, చెట్లు కానీ, అదేవిధంగా ఆధ్యాత్మిక సేవ, ఈ విధంగా ప్రతి రంగంలో కూడా ముందుండేటటువంటి మహనీయులు ఆయన మధుసూదన్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా రాధమ్మ గారు కానీ, మనకి అంతకుముందు రాధమ్మ కూడా వచ్చేసి ఆమె యొక్క అమూల్యమైన సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుందంటే దీని ప్రధాన కారణం రవీందర్ రెడ్డి అన్న, అదేవిధంగా వెంకటకృష్ణ అన్న, అదేవిధంగా మన రాజేష్ రెడ్డి, వీళ్ళందరి యొక్క సహకారంతో, వాళ్ళందరి యొక్క సౌజన్యంతో ఈ మన ఉద్దేశం ఏంటంటే సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఉద్దేశం, మనకు 6 శాఖలు ఉన్నాయి. 6 శాఖల్లో ఉండేటువంటి వాళ్ళని, నీడీ పీపుల్ని మనం వెతికి వాళ్ళని మనం ఏంటంటే అవసరమైన వాళ్ళకి అర్హులు మాత్రం ఇవ్వాలని
సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మసూదన్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా ఆయన ఒకటే అంటారు, మన చేతనైతే ఆయన ఎప్పుడు కూడా గర్వంగా అంటే ఇప్పుడు కూడా సామాన్యుడిలాగా ఆలోచిస్తూ ఇప్పుడు కూడా సర్వీస్లో ముందుండేటటువంటి మసూదన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన రవీంద్ర అన్నకు కూడా ఎప్పుడు కూడా మన సలహాలు సంప్రదింపులు అన్నీ చేసే దాని ద్వారా చేస్తుంటాను కాబట్టి ఎప్పుడు కూడా చూస్తుంటాడు. వెంకటకృష్ణారెడ్డి గారికి, రాజేష్ రెడ్డి గారికి ఇచ్చిన ప్రతినిధులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. ఈ సింహపురి రెడ్డి జన సంక్షేమ సంఘం అనే పేరుకు తగిన విధంగానే మంచి ఘనమైన సేవా కార్యక్రమాల్లో మంచి సేవ. ఇప్పుడు ఈ గున్నం రెడ్డి మసూదన్ రెడ్డి గారు గున్నం సేవా ట్రస్ట్ కింద మనలో ఒకరైనటువంటి అందరికీ కూడా పలసరుకులు అందించడం, ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా మరిన్ని చేయడం, ఆదుకోవడం, వారి పిల్లల్ని ఆదుకోవడం చదువు రూపంలోనూ ఇట్లా ఆధ్యాత్మిక రూపంలోనూ ఇంకా కొన్ని కార్యక్రమాలు ఆయన పరిధిలో మనకి చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ రెడ్డి జన సంక్షేమ సంఘం అనేది ఇంకా దినదినాభివృద్ధి చెంది ఈ కొద్ది మంది కాకుండా ఇంకా 100 మంది దాటే విధంగా ఇంకా పెరగాలని, అభివృద్ధి పదంలో నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల మనం ప్రతి ఆదివారం అంటే నెలకు 4 ఆదివారం అయినటువంటి ఈ యొక్క అవసరకుల పంపిణీ కార్యక్రమం మన గున్నం రెడ్డి సేవా సంస్థ ఆధ్వర్యంలో మరియు మధుసూదన్ రెడ్డి గారు మరియు వారి సత్యమణి రాధమ్మ గారుల ఆశీర్వాదంతో మన పేదవారైనటువంటి మన రెడ్డి సంక్షేమ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలన్న దృక్పథంతో ప్రతి నెల అవసరకుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. వారు ఈ యొక్క రెడ్డి సంఘంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాడని తెలిసి నేను కూడా ఒక నెలలో ఒక వారమైనటువంటి భాగాన్ని నేను ఇస్తాను అని స్పందించి ఈ కార్యక్రమానికి ముందుకి వచ్చి సేవ అందించడం చాలా సంతోషకరమైన విషయము. ముఖ్యంగా ఈ మధ్య మహాశివరాత్రి సందర్భంగా వారి యొక్క లక్షల మందికి భక్తులకైతే కానివ్వండి, రెడ్డి సంఘం ప్రతి ఒక్కరికి మరియు ఆ రోజు మొత్తం అన్నదానం సుమారుగా 2000 మందికి అన్నదానం చేయడం వారి యొక్క దాతృత్వాన్ని చూడవలసిన గొప్ప పరిణామం. ఆయన ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇవే కాదు, పేద పిల్లలకి చదువులు చెప్పించడంలో కానివ్వండి, మరియు ఆ ఊరిలో డిజిటల్ క్లాసులు చెప్పించి ఎంతోమందికి సహాయ సహకారాలు అందించినటువంటి మహోన్నతమైన వ్యక్తి. అటువంటి వారు మన రెడ్డి సంఘంలో ఉండడం చాలా సంతోషకరమైన విషయం. ఇవే కాదు, ఏదైనా చదువుకున్న వారికి కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పడం కూడా చాలా సంతోషకరమైన విషయము. ఇటువంటి కార్యక్రమాలు ఆయనకి చేయడం అన్నా కూడా చాలా సంతోషిస్తుంటారు. కానీ ఆ కార్యక్రమానికి కూడా వారు అధ్యక్షత వహిస్తారని కూడా చెప్పడం, మాట ఇవ్వడం కూడా జరిగింది. మన వారు ఎవరైనాను సహాయ సహకారం అందించడానికి ముందుకు వస్తున్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడంలో మన రెడ్డి సంక్షేమ సంఘం ప్రతి నెల క్రమం తప్పకుండా ప్రతి 4 వారాల్లోనూ మన రెడ్డి సంఘంలో ఉన్నటువంటి పేదవారికి సహాయ సహకారం అందించడం చాలా సంతోషించదగ్గ విషయం. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి మన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్న దృక్పథంతో మన రెడ్లందరూ వచ్చి వారికి యొక్క తత్వత్వాన్ని చాటుకుంటున్నారు. వారందరికీ పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.